హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంటికి ఎవరు వచ్చారో మీకైతే చూపిస్తానండి, చూసేయండి. మా అన్నయ్య మా వదిన మా మనవరాలు అయితే వచ్చారు, మీకైతే చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? మా అమ్మ అయితే మటన్ కర్రీ అయితే ఉంటుంది, మా వదినలు అయితే వస్తున్నారని. లైట్ కనపడతాడు. కోతులు చూడండి. ఏం బాడుగా ఉతికిన వెళ్తుంది. ఏ కుంటుకోత ఇది, కుంటుదని కాదే, బాగానే ఉంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం, టైం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చున్నీలు అయితే 2 చున్నీలు అయితే వచ్చినాయి. ఇవ్వండి ప్యాంట్లు అయితే అయితే డ్రెస్ ప్యాంట్లు అంత పొడుగ్గా తెచ్చేసారండి. నా పిల్లలు సరిపోతుంది. ఇది 2 ప్యాంటు, 3 ప్యాంట్లు అయితే వచ్చినాయి. ఇది సరిపోతుంది. 3 అయితే డ్రెస్సులు అండి. అంత ఇవి కూడా 1200. యూనిఫామ్ అయితే మా ఊర్లోనైతే 300 అయితే తీసుకుంటున్నారు. మీ ఊర్లో ఎంత అయితే తీసుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే హాస్టల్కి వెళ్ళిపోయింది కదా మా పెద్ద అమ్మాయికి అయితే పంపించేస్తాము రేపు పొద్దున్న. ఒక డ్రెస్సు, 2 డ్రెస్సులు బోర్డుకి, ఒక డ్రెస్ ఏమో మా చిన్న అమ్మాయికి అయితే ఉంచుతున్నామండి. అంజనా ఇచ్చిన యూనిఫామ్ అయితే పిల్లలకైతే కుట్టించేసామండి. ఇదిగోండి, ఇదైతే మా పెద్ద అమ్మాయిది డ్రెస్సు. మా పెద్ద అమ్మాయిది అయితే యూనిఫామ్ అయితే ఇచ్చారు. ఇదిగోండి, ఇదైతే టాపు, ఇదిగోండి ఇదైతే ప్యాంటు. ఇదిగోండి ఇదైతే వచ్చింది. దీనికి కాలర్ అనేది సాగలేదు అనుకోండి. అన్నిటికి పర్చేజ్ పెట్టారు కదా. ఇదిగోండి, ఇప్పుడైతే పిల్లలైతే ఇలాగ కాలర్ పెట్టించుకుని అయితే కుట్టించుకుంటున్నారు కదండి. ఇదిగోండి కాలరేస్ అయితే కుట్టించాము. ఇదిగోండి ప్యాంటు, ఎంత చున్నీలేవి. ఇదిగోండి 3 డ్రెస్సులు ప్యాంట్లు అయితే అయినాయండి. పాడవే
బాటిల్ బాగా కట్టుకున్నారు తెగిపోద్ది రోజు నాకు చూడు బాగుంది వెళ్ళిపోయాక ఆపేసి అది గోవా దిగలే దిగనుకో ఎందుకు లేదు ఎదురే బాగుంది ఇంకా